హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే నేను ఒక తోట కోసం ఒక పార్సిల్ తెప్పించాను. అది ఏంటి అనేది మీకు చూపించబోతున్నా అండి. ముందు పార్సిల్ ఓపెన్ చేద్దాం ఆలస్యం లేకుండా. మనం తోట కంటే ఏం తెప్పిస్తామండి, మొక్కలు తెప్పిస్తాం. నేనైతే ఇంకా ఓపెన్ చేసి చూడలేదండి వీటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. ఇవైతే స్పీడ్ పోస్ట్ లో వచ్చాయి, చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగా చేశారు. ప్యాకింగ్ చాలా బాగుందండి. మొక్కలు తెప్పించాను నేను. ఏంటి అంటే ఇవి దొండ మొక్కలండి. దొండ మొక్కల నర్సరీ నుండి తెప్పించాను ఆన్లైన్లో. వీళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్లో పంపించారండి. శశి గార్డెన్ వాళ్ళు పంపించారు. వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా, ఇండియాలో ఎక్కడైనా పంపిస్తారండి. నేనైతే 2 రకాల దొండ మొక్కలు తెప్పించాను. ఒకటి గుజరాత్ దొండ, ఒకటి రాజమండ్రి సన్న దొండ తెప్పించానండి. నాకు నర్సరీలో ఇక్కడ హైదరాబాద్లో వెతికాను, కరీంనగర్లో వెతికాను. నాకు ఈ దొండ మొక్కలు దొరకలేదు. అందుకే వీళ్ళది లింక్ వెతికి ఆన్లైన్లో తెప్పించాను. ప్యాకింగ్ అంతా బాగుంది. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఈ చిగుళ్ళు ఎండిపోయినా ఏం కాదండి. దొండ మొక్కలకి మనం నాటుపెట్టిన తర్వాత మళ్ళీ చక్కగా ఇవి చిగుళ్ళు వచ్చేస్తే మీ ముందే నాటుపెట్టుకుందాం. వీళ్ళు ఏం చెప్పారంటే ఒక 6 మొక్కలకి 550 రూపీస్ అని చెప్పారండి. నేనైతే ఒక్కొక్క వెరైటీలో 3 మొక్కలు తెప్పించాను. చూడండి, చక్కగా కోకో పీట్లో వేసి ప్యాక్ చేశారు. వేర్లు అయితే బాగున్నాయండి. ఈ వేర్లు ఉంటే చాలండి. ఈ వేర్లు ఉన్నాయంటే దొండ మొక్కలు చక్కగా నాటుకుంటాయి. వేర్లు అయితే బాగున్నాయి. మనం వీటిని నాటు పెట్టుకుందాం. ఇదొక వెరైటీ, ఇంకొక వెరైటీ ఉంది. నేను వీటి కోసం 2 పెద్ద టబ్స్ రెడీ చేసి పెట్టాను. కొంచెం పోస్టల్ డిలే వల్ల లేట్గా వచ్చాయి మనకు, కానీ పర్వాలేదు, ఏం కాదండి. దొండ మొక్కలకి ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా, వేర్లు అయితే చాలా బాగా ఉన్నాయి. నాటు పెట్టేద్దాం ఇప్పుడు మనం. ఇదొకటి రెడీ చేశాను, ఇది కూడా రెడీ చేశానండి. దొండ మొక్కలు ఇటువైపు నాటు పెట్టుకుందామని ఇటు పట్టి విత్తనాలు వేసుకున్నాను. చిక్కుడు విత్తనాలు అండి. చిక్కుడు విత్తనాలు ఒక 3 పెట్టాను. ఇటువైపు దొండ మొక్కలకు ప్లేస్ ఉంచాను. ఇది కూడా దొండ మొక్కల కోసం రెడీ చేసి పెట్టాను. ఇది మట్టి ఎలా చేశాను అంటే, ఈ మట్టిలో కోకోపీట్, తర్వాత కిచెన్ కంపోస్ట్, కొంచెం మేకెరువు కలిపానండి. కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను. అడుగు లోపల మాత్రం అడుగున మొత్తం గార్డెన్ లో వచ్చిన వేస్ట్ అంతా వేసి నింపుకొని పైన మాత్రమే మట్టి ఉందండి. మళ్ళీ వీటి అప్డేట్స్ నేను ఇస్తానే ఉంటా మధ్య మధ్యలో. ఒక్కొక్క వెరైటీకి ఒక కుండీలో పెట్టేసుకుందాం మనం. దీంట్లో ఒక వెరైటీ పెట్టుకుందామండి.
కొన్ని వాటర్ పట్టేసుకుందాం ఇప్పుడు. కొంచెం ఇవి నాటుకునే వరకు నీళ్లు మంచి ఇవ్వాలండి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే మనకి మొక్కలు చక్కగా నాటుకుంటాయి. కొంచెం వీటికి పెద్ద టబ్స్ అయితేనే గ్రోత్ బాగుంటుందండి. టబ్స్ అందుకే పెద్ద టబ్స్ తీసుకున్నాను. చక్కగా ఎదుగుతాయని ఆశిద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళకైతే త్వరగా వచ్చేది కావచ్చు, కానీ నాకైతే 1 వీక్ పట్టిందండి రావడానికి. అందుకే చిగుళ్ళు అలా అయినాయి. కానీ దొండ మొక్కలు పర్వాలేదు, చిగుళ్ళు మళ్ళీ గ్రోత్ వస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దొండ మొక్కలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి. ఈ చిన్న వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.